నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన థ్రిల్ అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 1985 క్రోధన ఉగాది హాస్య కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. 1985 మార్చిలో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని సినిమా తీసుకువెళ్ళటం అనేది ఏ అడ్డగాడిదైనా చేయగల పనే. అందులో చెప్పుకోదగ్గ గొప్ప ఏమీ ఆడవదు. పెళ్లి కాకముందు ప్రేమించిన పడతిని కానీ, సంబంధం స్థిరమైన సుదతిని కానీ సినిమాలకి, షికార్లకి, రోడ్లమ్మట దొడ్లమ్మట తిప్పటంలోనే గొప్ప థ్రిల్ ఉంటుందిరా చలపాయ్ అన్న గోపాలకృష్ణ పలుకులు చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తూ తన మెదడును చెద పురుగులే తినేస్తూ ఉండగా అసహనంగా అటుపక్కకు దొరిలాడు చలపతి. అక్కడ తలగడ ఆసరాగా మంచం మీద గోడకు ఆనించి నిలబెట్టిన క్యాబినెట్ సైజు ఫోటోలో నుంచి ఈస్ట్మన్ కలర్లో మూర్తి భవించిన వసంతంలా ముసిముసిగా నవ్వుతూ తనని కవ్విస్తోంది తన ఫియాన్సీ ఝాన్సీ. చటుక్కున ఆ ఫోటోను అందుకుని పెదవులు కానించుకుని గుండె మీదకు జార్చుకుని బరువుగా పాముల బుస్సుమని నెట్టూర్చి గోపాలకృష్ణ గడికి చిన్నప్పటి నుంచే కలర్ఫుల్ లైఫ్ గడిపిన శాల్తీ, పైగా పేరున్న రచయిత, నటుడు కూడా. అభిమానులం, ఆరాధకులు అంటూ అమ్మాయిలు వాడిని చుట్టుముడుతూనే ఉంటారు. దాంతో కొత్త ఫీల్ అవ్వక కాబోయే పెళ్ళాన్ని వేసుకుని ఏ తిరుగుళ్ళైనా తిరుగుతాడు. కానీ నేను ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లాడైనా ఎరగనే అని బాధపడ్డాడు. బాధపడుతూనే శరీరం వైపు చూసుకున్నాడు. బనీన్లో నుంచి తన్నుకొస్తూ దృఢంగా ఇనప కవచంలా కనపడుతున్న తన ఛాతీని చూసుకునేసరికి ధైర్యం తన్నుకొచ్చింది. ఒక్క ఉదుటున లేచి కూర్చుంటూ, చచ్చా, కాబోయే పెళ్ళాన్ని సరదా పడి సినిమాకి తీసుకువెళ్ళటానికి భయపడ్డామా అనుకుని మరి ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి కిందకు దూకి మళ్ళీ ఫోటో వైపు దృష్టి సారించాడు. ఫ్యాన్సీగా నవ్వుతున్న ఫియాన్సీ నవ్వు మరింత ధైర్యాన్నిచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా చకచక బట్టలు మార్చుకుని గుప్పెడు పౌడర్ మొహానికి పులుముకుని రూముకు తాళం పెట్టి స్కూటర్ స్టార్ట్ చేసి దూకించాడు కాబోయే మామగారింటి వైపు. మంచి వేగంగా నడుస్తుంది స్కూటర్. ఝాన్సీ, మై ఫియాన్సీ, ఫర్ అదర్స్ నో వేకెన్సీ, లెట్ దేర్ బి ఎమర్జెన్సీ అంటూ అప్పటికప్పుడు ఇంగ్లీష్లోనే కవిత్వం మళ్ళీ పాడుకోసాగాడు హుషారు పేట్రేగిపోతూ ఉండగా. చినుకుల మధ్య నుంచి దూసుకుపోయే అర్జునుడి బాణంలా వాహనాలను అతి చాకచక్యంగా తప్పించుకుంటూ ముందుకు ఉరుగుతోంది స్కూటర్. అయితే గమ్యం చేరుతూ ఉండగా అప్రయత్నంగానే వేగం తగ్గసాగింది. లోపల చిన్నగా దడ, సన్నటి వణుకు ప్రారంభమవుతున్నట్లు గమనించిన చలపతి యథాలాపంగా నుదుట పట్టిన చెమటను ఎడంచేతి చూపుడు వేలుతో తుడిచి రోడ్డు మీదకు వదిలాడు. మరో క్షణానికి మరింత దడ, వణుకు కలగటం, మొహమంతా చెమట ధారలు కట్టడం జరిగిపోయింది. దాంతో స్కూటర్ని మామగారింటి వీధిలోకి తిప్పకుండా తిన్నగా ముందుకు పోనిచ్చాడు. అలా 1 కిలోమీటర్ పోనిచ్చి చచ్చా బెదిరెందుకు అనుకుని వెనక్కి తిప్పాడు. మళ్ళీ సరిగ్గా ఆ వీధి దగ్గరకు వచ్చేసరికి టర్న్ చేయడానికి ధైర్యం చాలక ముందుకు పోనిచ్చాడు. ఇలా మెయిన్ రోడ్డు మీదే 3 రౌండ్లు కొట్టాడు. పెళ్లి కానిదే మీ అమ్మాయిని నాతో సినిమాకి పంపించండి అంటే పెద్దాళ్ళు పంపిస్తారో పంపించరో. అందులో మామగారు 10 కిలోల పచ్చిమిరపకాయలు పరపరా నవ్వులేసిన వాడిలాగా ఎప్పుడూ చిటపట్లాడుతూ ఉంటాడు. పెళ్లి చూపుల్లో కూడా తన తండ్రి జోకులు పేలుస్తూ ఉంటే అందరూ, ఆఖరికి పెళ్లి కూతురు ఝాన్సీ కూడా పగలబడి మనసారా నవ్వారు. కానీ ఆయన గారు మాత్రం దమ్ముంటే నన్ను నవ్వించండి చూద్దాం అని ఛాలెంజ్ చేసినట్టు నవ్వితే గుండు గొరిగించుకుంటా అని ఒట్టు పెట్టుకున్న వాడిలాగా బొమ్మలా కూర్చున్నాడు. అలాంటి దుర్వాస మునీంద్రుడు కూతుర్ని పెళ్లికి ముందే పంపిస్తాడా? తల వేడెక్కిపోతోంది. భయం వేసింది. అంతలోనే పౌరుషము పొడుచుకొచ్చింది. గోపాలకృష్ణ గడి మాటలు గుర్తుకొచ్చాయి. చూద్దాం, ఏమైతే అదవుతుంది అనుకుంటూ మామగారింటి వీధి వైపు తిప్పాడు స్కూటర్ని. ఆ ఇంటికి 4 ఇళ్ల అవతలే ఓ వారగా స్కూటర్ని పార్క్ చేసి జారిపోతున్న గుండెని పైకి ఎగదోసుకుని రుమాలతో మొహం అద్దుకుని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ అతి ప్రయత్నం మీద ముందుకు సాగాడు. ఇల్లు చేరువవుతూ ఉంటే కాళ్ళు తడబడ్డాయి. గబుక్కున నిలదొక్కుని బెరుకుపోవటానికి అక్కడున్న సినిమా పోస్టర్ మీద దృష్టి నిలిపాడు. గుండె దడ తగ్గటానికి 5 నిమిషాలు పట్టింది. పోస్టర్ మీద బొమ్మ ఇప్పుడు కళ్ళకు సరిగ్గా కనిపించేసరికి చచ్చేలా సిగ్గుపడ్డాడు చలపతి. అది బండ బూతు టైటిల్తో ఉన్న మలయాళ చిత్రం పోస్టరు.
5 నిమిషాల సేపు చూసినా ఆ విషయం తన మెదడుకే ఎక్కలేదు. ఇంకా నయం, మామగారింట్లో వాళ్ళు ఎవరైనా చూసుంటే ఎంత అప్రతిష్ట. ధైర్యంగా ముందుకు అడుగులైతే వేశాడు, కానీ ఇంటివైపు మొహం తిప్పడానికి చాలా కష్టపడ్డాడు. ముందు వైపు పెద్ద కాంపౌండు, అంతకంటే పెద్ద గేటు ఉండి వెనకెక్కడో ఉంటుంది 6 గదుల కొంప. ఆ కాంపౌండ్ నిండా రాకాసి ముళ్ళ మొక్కలు, బ్రహ్మజముడు డొంకలును. ఆ గేటుని ఆ ఇల్లు కట్టిన కొత్తల్లో ఒకే ఒక్కసారి వేసుకుని టెస్ట్ చేసి ఉంటారు అంతే. అప్పట్నుంచి అది బార్లా తీర్చే ఉండటంతో కుక్కలు, మేకలు, పందులు యథేచ్ఛగా సంచరిస్తూ ఆ మొక్కల మధ్య యుగళ గీతాలు పాడుకుంటూ గంతులేస్తూ కొన్ని తరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకుని హ్యాపీగా జీవిస్తున్నాయి. నెమ్మదిగా గేటు లోపలికి అడుగుపెట్టాడు చలపతి. ఏదో తప్పు చేసిన వాడిలాగా బెదురుగా నడవసాగాడు. పందుల గుంపు ఒకటి సకుటుంబ సపరివార బంధుమిత్ర శత్రు సమేతంగా అతనికి స్వాగతం పలికి బిలబిలమంటూ వాహ్యాళికి తరలి వెళ్ళింది. పెళ్లి చూపులై వారమైంది. ముద్దుగుమ్మ ఝాన్సీ మొదటి చూపులోనే తనకు నచ్చటం, రెప్పెత్తి తనను చూస్తూనే ఆమె చెంపలు కెంపులవ్వటం ఒకేసారి జరిగిపోగా, తమ మనసులను గ్రహించిన పెద్దవాళ్లు ముహూర్తాలు కూడా నిర్ణయం చేసుకుని తాంబూలాలు పుచ్చేసుకుని పర్ర నమిలేశారు. మరొక నెల్లాళ్లలో ముహూర్తంరా అబ్బాయి, అందాక నీకు హోటల్ కూడు తప్పదని రైలు ఎక్కారు అమ్మా నాన్న. ఇంకా 3 వారాలు. ఈ 3 వారాల్లోనే ఎలాగోలా ఝాన్సీని సినిమాకి తీసుకువెళ్ళి ఆ థ్రిల్ ఏమిటో అనుభవించి తీరాలి. ఈ 3 వారాలు దాటితే ఈ జన్మకి ఆ ఛాన్స్ పోగొట్టుకున్నట్లే. కానీ తనిప్పటి వరకు ఝాన్సీతో ఒక్క మాటైనా మాట్లాడలేదే. పైగా చచ్చేంత మొహమాటం. మావగారా హిట్లర్ మేనల్లుడు, ఏం దారి? మళ్ళీ చలపతి కళ్ళు అతన్ని మోసగించాయి. ఆలోచిస్తూనే అతను పొదలు డొంకలు దాటి ఇంటి దగ్గరకు వచ్చేశాడు. వర్తమానంలోకి వచ్చి ఎదురుగా చూస్తే పడక కుర్చీలో పేపర్ చదువుతున్న మామగారు, పక్కన స్టూల్ మీద కూర్చుని ఏదో కుట్టుకుంటూ ఝాన్సీ కనపడ్డారు. అదిరిపడ్డాడు చలపతి. కానీ వాళ్ళింకా తనను చూడలేదని గమనించి చటుక్కున ఒక పొదచాటుకు దూకాడు. సృష్టిలో ప్రతిదీ ఉపయోగకరమైనదే అన్న మాటకు అర్థం ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా ఈ ముళ్ళ పొదే గనక ఇక్కడ లేకపోతే నా పనేం గాను. ఇంకా నయం మామగారు చూడలేదు గనుక, కానీ చూసుంటే అమ్మో, చేతిలో పేపరు పరపరా చింపేసి పళ్ళు పటపటా కొరుకుతూ ఒక చేత్తో కూతుర్ని వంటింట్లోకి, రెండో చేత్తో తనను వీధిలోకి గిరవట వేసేవాడేమో. ఇంకా నయం, వెధవ సినిమా సంగతి దేవుడెరుగు. పైగా ఇంకా 3 వారాలుందిగా. ప్రస్తుతానికి ఇక్కడి నుంచే చాటుగా హాయిగా కాబోయే అర్ధాంగి అందాలను తనివి తీరా గ్రోలుదాం అని కళ్ళు విప్పార్చి ఊపిరి బిగబట్టి చూడసాగాడు. కలంటుకున్న నల్లటి వదులు కురులు చంద్రబింబం లాంటి ముఖార విందాన్ని చంద్రుణ్ణి కప్పిన మబ్బుల్లా సగం కప్పుతూ ఉండగా, పచ్చటి పట్టుపరికిని, ఎర్రటి ఓణి, గులాబీ రంగు జాకెట్టు ధరించిన వెన్నెల రంగు ఝాన్సీ కనువిద్దు చేస్తూ ఉంటే చలపతి తన్మయుడై మెలికలు తిరిగిపోయాడే. కానీ తన వెనగ్గా తనకు అతి చేరువలో దాదాపు తగులుతూ ఉన్నట్లుగా నిలబడ్డ మరొక ప్రాణిని గమనించనే లేదు. ఆ ప్రాణి చలపతిని సుతారంగా ఏ ఊరు మంది అన్నట్టుగా మర్యాదగా తట్టింది. కానీ మైకంలో ఉన్న చలపతి మొహమైనా తిప్పలేదు. దాంతో తిక్కరేగి ఆ ప్రాణి పళ్ళు బిగించి నిలువున పైకి లేచి సరిగ్గా చలపతి చెవి దగ్గర నోరు పెట్టి పెద్ద ధ్వనితో గుర్రు అనేసరికి అదిరిపడ్డ చలపతి అటు తిరిగి భయంతో బిగుసుకుపోయాడు. అది అలరా దారికి అన్నట్టు తగ్గి గుడ్లు మిటకరించి చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇక్కడ దాక్కున్నావు అన్నట్టుగా ప్రశ్నించింది ఆ మహారణ్యానికి మృగరాజుగా చలామణి అవుతున్న గ్రామసింహం. ఒక్కసారిగా పొటమరించిన చెమటలతో చలపతి ఒళ్ళు బట్టలు తడిసి ముద్దయ్యాయి. ఏ దారి పాలిపోక 2 చేతులు ఎత్తి ఆ జీవికి వినయ విధేయతలతో నమస్కరించాడు. కానీ నక్క వినయాలకు లొంగటం అలవాటు లేని ఆ రారాజు ఒక్కసారిగా చలపతి మీదకి లంఘించింది. అమ్మో అని కేక పెట్టాడు చలపతి. అదిరిపడ్డారు దుర్వాసుడు, ఆయన కూతురు. శక్తినంతా కూడగట్టుకుని శత్రువుని ఒక్క తోపు తోసేసి వరండాలకు పరిగెత్తాడు చలపతి. చలపతిని త్వరగానే గుర్తుపట్టారు తండ్రి కూతుళ్ళు. అతని వెనక్గా తరుముకొస్తున్న సునకరాజాన్ని కోపంగా చూస్తూ, మీసాల కిందుగా ఒక్క ఉరుము మామగారు ఉరిమేసరికి మనకు కావలసిన శాల్తీయేనా, మరా సంగతి చెప్పడేమి పెద్ద మనిషి అన్నట్టుగా చూసిన ఆ సునకరాజం తగ్గి తన రాజ్య సంరక్షణార్థం వెళ్ళిపోయింది. అప్పుడు నెమ్మదిగా ఆశ్చర్యంగా చూశారు మామగారు చలపతి వైపు. చటుక్కున్న చూపు ఝాన్సీ వైపు తిప్పాడు చలపతి. జరిగిన దానికి బాధపడుతున్న ఝాన్సీ, వెరీ సారీ, వెధవ డొంకలన్నీ కొట్టించేయాలి. దిక్కుమాలిన జంతువులన్నీ చేరుతున్నాయి పాడు కుక్క అంది. కూర్చోండి అన్నారు మామగారు
తన సహజ గంభీర చిరాకు స్వరంతో. లోపల నుండి గబగబా బయటకొచ్చిన అత్తగారు ఝాన్సీ తనకు సకల మర్యాదలు చేయగా తేరుకున్న చలపతి లేచి నుంచుని వస్తానండి అన్నాడు. మంచిది అన్నాడు మామగారు. అదేమిటి అంది ఝాన్సీ గబుక్కున. మారే అప్పుడే వెళ్ళిపోవటం ఏమిటి, భోంచేసి వెళ్దురు గాని అంది అత్తగారు. లేదండి, ఈ పక్కన ఒక ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను, అతను లేడు, ఓ పావు గంటలో వస్తాడన్నారు. ఆ రోజున మామగారికి కొంచెం ఒంట్లో బాగోలేదన్నారుగా, ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను అని అబద్ధవాడేశాడు చలపతి. ఝాన్సీని సినిమాకి పంపించమంటానికి ధైర్యం సరిపోక. నేనేం నిత్యరోగినా, ఏదో పులపరం తగిలింది ఆ రోజు, ఒక్క రోజులో పోయింది, ఇంకా ఇప్పటి వరకు కాచు కూర్చుంటుందా అంటూ గ్రామసింహానికి యజమానిని నిరూపించుకుంటూ మరింతగా గుర్రమన్నాడు మామగారు. అబ్బబ్బే, ఆయన ఉద్దేశం అత్తగారు ఏదో చెప్పబోతూ ఉంటే, అర్థమైందిలేవోయ్ అని భార్య మీద కస్సుమని గేటు దాకా తోడొచ్చి దిగబెట్టారు మామగారు. రోజులు గడుస్తున్నాయి, కోరిక మాత్రం తీరటం లేదు, అందుకు ధైర్యం చిక్కటం లేదు. ఏం, నాకు కాబోయే భార్య కదా, నాతో పంపడానికి ఏమిటి అభ్యంతరం అని నిలదీసి అడుగుదామంటే ఒక్కొక్క రోజే గడుస్తూ ఉంటే బెంగ అధికం కాజొచ్చింది. 1-2 సార్లు తెగించి అడుగుదామని డ్రెస్ చేసుకుని బయలుదేరి విరమించుకుని వాజమ్మలా ముసుగు తన్ని రూమ్లోనే పడుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజు రోజులాగే తీరని కోరికతో కుమిలిపోతూ ముసుగు తన్ని పడుకున్న చలపతి తలుపు మీద టకటక కొట్టిన శబ్దం, దాంతోపాటు చిన్నగా గాజుల గలగల వినిపించేసరికి ఉలిక్కిపడి ఎవరు అన్నాడు చిరాగ్గా. జవాబు లేదు. మళ్ళీ ముసుగు తన్నాడు చలపతి. మరొక నిమిషానికి మళ్ళీ టకటక గాజుల సవడి. చిరాగ్గా తాటాలను లేచి దుప్పటిని ఉండ చుట్టి మూలకు గిరవాటేసి ధబీమని తలుపులు తెరిచి భయంకరంగా చూస్తూ వెళ్ళవేసిన మనిషిలా తెల్లబోయాడు చలపతి. ఎదురుగా లేత గులాబీ రంగు చీరలో తలలో ఒకే ఒక్క గులాబీ పువ్వును తురుముకుని నునులేత సిగ్గుల దొంతరలలో ఒక పక్కగా ఒరిగి వంచి వంచని ముఖార విందంతో మూసి ముయ్యని కనురెప్పలతో గులాబీ బాల ఝాన్సీ. చలపతి హృదయం జివ్వుమంది. అమాంతం ఆమెను హృదయానికి బలంగా హత్తుకుని గిరిగిరా తిప్పాలన్న ఆవేశం వచ్చి మరుక్షణం చప్పబడిపోయింది. ఇది కళ నిజమా? కళ అయితే నిరాశ, నిజమైతే అమ్మో, ఇంటావిడ చూసిందంటే ఇంకేమైనా ఉందా? సొంత పెళ్లంతా కాపురం చేస్తున్న వాళ్ళనే అనుమానించే రకం. గబుక్కున అలవాటు ప్రకారం చెమటలు పోసాయి. గాభరా పడ్డాడు. లోపలికి రండి రండి అన్నాడు. మళ్ళీ అంతలోనే వద్దులేండి, నేనే బయటకు వస్తా అని గొణిగాడు గొంతు తగ్గించి. మళ్ళీ ఏమనుకున్నాడు? కాదులేండి, మీరే వచ్చేయండి లోపలికి అన్నాడు తొందరపడుతూ. ఆమె హంస గమనంతో కొత్త కాపురంలో కడుగు పెడుతున్న సరికొత్త పెళ్లి కూతురులా నెమ్మదిగా లోపలికి వస్తూ ఉంటే త్వరగా అని తొందర పెట్టి ఆమె లోపలికొస్తూనే తలుపులు విడాయించి చటుక్కున ఆమె తన వైపు చూడటంతో కంగు తిని గబుక్కున తలుపులు తెరిచి గుమ్మానికి నిండుగా అడ్డంగా నిల్చుని కూర్చోండి అన్నాడు రహస్యం చెప్తున్నట్లు కుర్చీ వైపు సైగ చేసి చూపిస్తూ. మూలనున్న కుర్చీని ఆమె బయటికి లాగబోతూ ఉంటే ఆహా అక్కడే కూర్చోండి అన్నాడు చెమట తువ్వాలతో తుడుచుకుంటూ. ఆమె సిగ్గు నుంచి తేరుకుంటూ కుర్చీలో కూర్చుని, ఎందుకో గాభరా పడుతున్నారు మీరు, నేను రావటం ఏమీ ఇబ్బంది కాదు కదా అంది వీణమీటినట్లు. అబ్బబ్బే అదేం కాదు అంటూ బిడియపడ్డాడు చలపతి. ఆడపిల్లకున్నప్పటి ధైర్యం తనకు కలగటం లేదని తనను తనే చివాట్లు వేసుకున్నాడు. ఆ రోజు వచ్చారు మా ఇంటికి, మళ్ళీ రాలేదేం అడిగింది. ఊరికే తీరిక దొరక్క నవ్వులాంటి ధ్వని చేశాడు చలపతి. ఆ పాడు కుక్కని కర్రతో బాది తరిమేశాను అంది. పాపం, అదే పాపం, శ్రమ తీసుకున్నారు మీరు అన్నాడు. మీకు ఒక్కరికి ఎలా తోస్తుంది ఈ రూమ్లో? ఏముంది, బుక్స్ అంటూ ఒక పుస్తకం అయినా కనపడుతుందేమోనని చుట్టూ చూశాడు. ఝాన్సీ నవ్వాపుకుంటూ, మీకు బోరుగా ఉంటుందేమో కబుర్లు చెప్దామని వచ్చాను అంది. థ్యాంక్స్ అన్నాడు. ఏమైనా కబుర్లు చెప్పండి. ఏముంటాయి? ఇంకా ధైర్యం చిక్కటం లేదు కర్మ. చిన్నపుచ్చుకున్న ఝాన్సీ మళ్ళీ హుషారు తెచ్చుకుని, పోనీ ఏదైనా సినిమాకి పోదామా అనేసరికి పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడి, ఏమన్నారు అన్నాడు చలపతి తడబడుతూ. తెల్లబోయిన ఝాన్సీ, అదేమిటి అలా కంగారు పడ్డారు అంది. అబ్బాయి కంగారే ఉందండి, ఆనందం. అవును, మీరేమిటన్నారు?
ఏదైనా సినిమాకి పోదామా అన్నాను. మూర్ఛ వచ్చినంత పనై అలాగే గుడ్లు మెటకరించి చూస్తున్నాడు చలపతి. పోనీ మీకేమైనా పని ఉంటే వద్దులేండి అంది చిన్నబుచ్చుకుని. అబ్బెబ్బే పోదాం అన్నాడు ధైర్యంగా. సరే అయితే తయారవ్వండి అని లేచి రూమ్ బయటకు పోయి నిల్చుంది. ఒక్క 2 నిమిషాల్లో తయారయ్యి రూముకు తాళం పెట్టి ఏ సినిమాకి వెళ్దామంటారు అన్నాడు తడబడకుండా ప్రయత్నించి. సినిమాల వీధికి పోదాము, ఏదో ఒకటి చూడొచ్చు అంది. సరే మీరు రిక్షాలో వస్తారా అడిగాడు. విస్తుపోయి చూసింది ఝాన్సీ. సిగ్గుపడిపోయాడు చలపతి. ఇంకా నయం, రేపొద్దున పెళ్ళయ్యాక హనీమూన్కి ఇద్దరం చెరొక చోటుకి వెళ్దామన్నారు కదా అంటూ పక్కున నవ్వింది. ఆహా అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు, రిక్షాలో వెళ్దామా? నిక్షేపం లాంటి స్కూటర్ని పెట్టుకుని రిక్షా ఏమిటండి, స్టార్ట్ చేయండి అని ఆర్డర్ వేసింది. అతగాడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ధైర్యంతో. ఏమనాలో తోచక అదే అదే అని నవ్వి స్కూటర్ స్టార్ట్ చేసి బాగా ముందుకు జరిగి ఇబ్బందిగా కూర్చున్నాడు. వెనక సీటు మీద చెంగుని ఎక్కి కూర్చుని పోనీయండి అంది. ఇంటావిడ కంట పడనందుకు తెగ సంబరపడిపోతూ బ్రతుకు జీవుడా అని 60లో ముందు కురికించాడు. కానీ వెనక నుంచి సుతారంగా తన పొట్టను చుట్టుకుంటున్న సున్నితమైన మెత్తటి చేతిని గమనిస్తూనే మెలికలు తిరిగిపోయి చొక్కాలో ఎలుక పిల్ల దూరిన వాడిలాగా కిచకిచలాడుతూ క్షణంలో బండిని కంట్రోల్ చేసి బ్రేక్ కొట్టి ఆపు చేశాడు. ఆపారేం అంది ఝాన్సీ. నాకు కితకితలు అన్నాడు మొహమాట పడుతూ. మరైతే అప్పుడు కొంచెం నెమ్మదిగా పోనీయండి, ఎవరో తరుముకొస్తున్నట్లు అంత ఫాస్ట్ ఎందుకు? అంత ఫాస్ట్లో మిమ్మల్ని పట్టుకోకపోతే కింద పడను అంది. నిజమే అన్నాడు. వేగం తగ్గించి నడపసాగాడు బాధపడుతూనే. అతను వేగంగా నడపటంలో ముఖ్యోద్దేశం తామిద్దరూ ఎవరి కంట పడకూడదని, ఎవరూ తమని గుర్తుపట్టకూడదని. గుర్తుపడితే తను తలెత్తుకోలేడు. అందులో ఈ పిల్ల తండ్రికి చెప్పు వచ్చిందో లేదో. ఈ విషయం అతగాడికి తెలిస్తే తనని నిలువునా పాతేస్తాడు. స్కూటర్ వద్దన్నా, సినిమా వద్దన్నా తనను వాజమ్మల జమ కట్టేలా ఉంది ఈ పిల్ల. పైగా తను కోరుకున్న అవకాశం జార విడుచుకుంటే తను ఫూల్ అయిపోతాడు. ఏం పరిస్థితిరా దేవుడా అనుకున్నాడు. బాగా ఖాళీగా ఉన్న సినిమా హాల్ దగ్గర స్కూటర్ ఆపి స్టాండ్లో పెట్టి ఆమెకు దూరంగా నడుస్తూ కౌంటర్లో టిక్కెట్లు తీసుకుని గబగబా హాల్లోకి నడిచాడు. అతన్ని అందుకోవటమే కష్టమైంది ఆమెకు. చీకట్లో కళ్ళు పొడుచుకొని చూస్తూ దూరంగా పోతున్న అతన్ని అనుసరిస్తూ విసిరేసినట్లు ఓ మూలగా కూర్చున్న చలపతి పక్క సీట్లో బైఠాయించి, నన్ను మర్చిపోయారా అంది గోముగా. చచ్చచా అదేం లేదు, సినిమా స్టార్ట్ అయిపోయింది కదూ, నెమ్మదిగా నడిస్తే చూస్తున్న వాళ్ళకి అడ్డమని అంతే అని నవ్వాడు. కబుర్లేమి చెప్పకుండా సినిమా చూస్తున్న చలపతిని చూస్తే ఝాన్సీకి ఉడుకుమొత్తనం కలిగింది. కానీ నిభాయించుకుంది. అప్రయత్నంగా చేస్తున్నట్లు అతని కాలి వేళ్లను తొక్కింది. కానీ చట్టుకున్న కాలు వెనక్కి లాక్కున్నాడు చలపతి. తెర మీద విశ్రాంతి అని పడింది. బయటకు వెళ్ళి కాఫీ తాగొద్దామంటాడేమోనని ఎదురు చూసింది ఝాన్సీ. అతను అలా అనలేదు సరికదా. సీట్లో కిందకు జారిపోయి టిక్కెట్టు కొనని వాడిలాగా దాక్కున్నట్లు కూర్చున్నాడు చలపతి. మళ్ళీ సినిమా ప్రారంభమైంది. కబుర్లు చెప్పటం లేదేం అంది బొంగమూతి పెట్టి. సినిమా బాగుంది కదా, చూస్తున్నాను అన్నాడు. ఒళ్ళు మండింది ఝాన్సీకి. ఇంకీ మనిషి కబుర్లు చెప్పడు, చిలిపి పనులు చేయడు అని అర్థం చేసుకుని సినిమా అయినా ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకుని దృష్టి తెర మీద నిలిపేసింది. కోరిక తీరిన తృప్తికి మామగారికి తెలిస్తే జరగబోయే మారణ హోమానికి మధ్య చలపతి మెదడులో ఘోరమైన యుద్ధం జరుగుతోంది. సినిమాలో ఓ హాస్య సన్నివేశానికి స్వేచ్ఛగా నవ్వుతూ చలపతి చేతి మీద చల్లున చెరిచింది ఝాన్సీ ఒళ్ళు మరిచి. అమ్మా అని మూలిగాడు చలపతి బాధగా. అయ్యో సారీ అండి అంది. మరేం పర్వాలేదు, నిన్న రాత్రి నిద్దట్లో బెణికింది చెయ్యి, దాంతో కొంచెం నొప్పిగా ఉంది అన్నాడు. అలాగా, మరి స్కూటర్ ఎలా నడిపారు పాపు అంది జాలిగా. అలాగే తప్పదుగా అన్నాడు గుండెల్లో ఊపికిన ఉత్సాహంతో. సినిమా అయిపోయింది. ఇందాక లోపలికి వచ్చినంత వేగంగానూ ముందుగానే బయటకు పరిగెత్తాడు చలపతి. స్కూటర్ తాళం తీసి స్టాండ్ తీస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన ఝాన్సీ, మీ చెయ్యి నొప్పిగా ఉందన్నారుగా, పాపం పక్కకు రండి అనేసరికి తెల్లబోయి, అదేమిటండి నేను పక్కకొస్తే అని చలపతి అంటూ ఉండగానే ఓర నవ్వుతో, నేను నడుపుతాను స్కూటర్ అంది. నిశ్చేష్టుడైపోయిన చలపతి, మీరు? ఆహా నేనే అంటూ తేలిగ్గా నవ్వి ఒక్క కిక్కులో స్టార్ట్ చేసి
ముందు సీటు మీద కూర్చుని ఎక్కండి అంది. కనురెప్పలు వాల్చటం మర్చిపోయిన చలపతికి ఇచ్చిన బొమ్మల వెనక సీటు మీద దూరంగా స్టెఫ్నీకి అంటుకుపోయి కూర్చున్నాడు. కానీ ఆమె నడుపుతున్న వేగానికి 3 సార్లు తుళ్ళి ఆమె మీద పడ్డాడు. ఎందుకంత అవస్థపడతారు, నన్ను పట్టు కూర్చోండి అని అజమాయిషీగా అని, నాకేం కెతికత్తులు లేవు సార్ అంటూ కిలకిలా నవ్వింది. గత్యంతరం లేక ఆమెను పొదివి పట్టుకుని జరుగుతున్నది కళా నిజమా అనే సందిగ్ధంలో నుంచి తేరుకోకుండానే తన రూముకు చేరుకున్నట్లు గమనించిన చలపతి స్కూటర్ దిగుతూ రూము గుమ్మం వైపు చూస్తూనే ఎండుటాకులా గజగజ వణికిపోయాడు. గుమ్మానికి అడ్డంగా నిలువుగా హిట్లర్లా నిలబడి ఉన్నాడు మామగారు. నమస్కారం అండి. సినిమా హాల్లో బజార్లో తను కనపడితే నేను తనే నన్ను. అసలు ఏమైందంటే నో ఎక్స్ప్లెనేషన్స్. ఇంకా మీ పెళ్ళికి 15 రోజులే ఉన్నాయి తెలుసా ఉరిమాడు మామగారు. అవునండి, ఈ 15 రోజులు అయ్యాకే మీ అమ్మాయిని ఛ కట్ చేశారు మామగారు. పెళ్ళయ్యాక అది నీ పెళ్ళం అవుతుంది. అప్పుడు సినిమాకి తీసుకువెళ్ళటంలో థ్రిల్లే ఉంటుంది. పెళ్ళి కాకముందే అమ్మాయి అబ్బాయి చెడామడా తిరిగేయాలి. నీకేం ఆ సరదా ఉన్నట్టుగా కనపడటం లేదు నాకు. మరి అందుకే ఆ అమ్మాయిని నేనే పంపించాను. ఈ 15 రోజులు మీ ఇష్టారాజ్యం. ఈ ఊళ్ళో ఏ సందులో గొంతులో పార్కులో సినిమా హాల్లో చూసినా మీరే కనపడాలి. మీరు భార్యాభర్తలు కాబోతున్నారని తెలియని వాళ్ళంతా కుళ్ళి చావాలి. చెప్తున్నాను, కనీసం ఓ 30 కంప్లైంట్లైనా నాకు అందాలి. అది థ్రిల్ అంటే. తర్వాత మీ ఇష్టం అంటూ వార్నింగ్ ఇచ్చి తనకు గుడ్ నైట్ చెప్తున్న ఝాన్సీని భుజం మీద చెయ్యి వేసి తీసుకువెళ్తున్న మామగారిని శాపగ్రస్తుడై శిలా ప్రతిమైపోయిన జానపద కథానాయకుడిలా చేష్టలుడిగి గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు చలపతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.